ఇంటర్ పిల్లలు హాస్టల్లో చేస్తున్న పనులు ఇక్కడ మనం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు నేను మాట్లాడబోయేది పేరెంట్స్ ఖచ్చితంగా వినాలి. ఎందుకంటే ఏ జూనియర్ కాలేజ్ కూడా మా కాలేజీలో ఇలా జరుగుతున్నాయి, కాలేజీలో పిల్లలు ఈ విధంగా చేస్తున్నారని ఇక్కడ చెప్పవు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే పేరెంట్స్ కూడా చెప్పరు. అయితే ఈ వీడియోలో పేరెంట్స్ ఎందుకు చూడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఏం చేస్తున్నారు పిల్లలు అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలండి. ఇప్పుడు ఎవరైతే పిల్లలు జాయిన్ చేస్తున్నారో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళు ఇప్పుడే టీనేజ్లోకి ఎంటర్ అవుతున్నారు పిల్లలు. సో కొంతమంది ఫోకస్గానే ఉంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళ పాటికి వాళ్ళు క్లాసులకు వెళ్తారు, వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ మందు సిగరెట్ అనేది స్కూల్ డేస్ నుంచే పిల్లలు హ్యాబిట్యూట్ అయిపోతున్నారు. అంటే మందు తాగడం, సిగరెట్ తాగడం కొన్ని హాస్టల్స్ నుంచే ఇది స్టార్ట్ అవుతూ ఉంది. ఇంటర్ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఇంటర్ నుంచి కాదు, స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇది ఎలా తయారైందంటే మందు సిగరెట్ అలవాటు లేనోడు చెడ్డోడు, అంటే చాలా నార్మలైజ్ అయిపోయింది. డ్రింకింగ్ కానీ, లేకపోతే ఆల్కహాల్ డ్రింకింగ్ కానీ, లేకపోతే సిగరెట్ స్మోకింగ్ కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బికమ్ వెరీ నార్మల్ నౌఏడేస్. అంటే అదేం తప్పు కాదు, ఎందుకంటే ఎక్కువ మంది చేస్తున్నారు కాబట్టి తప్పు కాదు. ఎవరైతే తాగరో వాళ్ళు చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చింది. వాస్తవానికి హాస్టల్స్లో ఇలాంటివి జరుగుతున్నాయి. అమ్మాయిలు కూడా కొంతమంది పిల్లలు, చిన్నపిల్లలు తెలిసి తెలియని వయసులో ఈ బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేయడం అనేది చేయకపోతేనే తప్పు అవుతుంది. చిన్న చూపు, చులకన, అలాంటి పరిస్థితులకి దారి తీస్తూ ఉన్నాయి. ఇంకొంతమంది ఏకంగా ఇంకా చాలా నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్తూ ఉన్నారు. కొంత మెయింటెనెన్స్ కోసం, పాకెట్ మనీ కోసం, ఇంకో దానికోసం తెలిసి తెలియని వయసులో చెడు దారులు తొక్కుతూ ఉన్నారు. పేరెంట్స్ ఎప్పుడు కూడా ఒక మంచి కాలేజీలో జాయిన్ చేశాను, ఇంకా టైంకి ఫీజు కట్టాను, అమ్మ తింటున్నావా లేదా, అంతే. బాగా చదువుతున్నావా లేదా, ఇంకొంతమంది అయితే తింటున్నావా కూడా చదువుతున్నావా లేదా, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అంతే. మార్క్స్, చదువు దీని అన్నిటికంటే ఇంపార్టెంట్ పిల్లల్ని సరైన మార్గంలో నడిపించడమే. పేరెంట్స్ కూడా ఎప్పుడూ కూడా వీక్లీ వన్స్ 10 డేస్కి ఒకసారి ఎప్పటికప్పుడు పిల్లలతో రెగ్యులర్గా టచ్లో ఉండండి. వీక్లీ వన్స్ కలవండి, డైలీ మార్నింగ్ ఈవినింగ్ మాట్లాడండి. మాట్లాడట్లేదు ఈ టైంలో, టీనేజ్ టైంలో కొంచెం మాట్లాడడం కొంతమంది తగ్గిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడి వాళ్ళ థింగ్స్ అన్ని షేర్ చేసుకున్న వాళ్ళు వేరే వాళ్ళు ఉంటున్నారేమో ఆలోచన చేయాలి. వీక్లీ వన్స్ ఓపిక చేసుకొని కంపల్సరీ వెళ్ళండి, కలవండి, పిల్లలతో టైం స్పెండ్ చేయండి. రాంగ్ రూట్లో వెళ్తుంటే ఎర్లీగా మనం పిల్లల్ని కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. చివరి వరకు కూడా వదిలేసేసి గమ్మున ఊరుకొని అంతా అయిపోయిన తర్వాత వామ్మో వాయో ఇప్పుడు ఎలా చేయాలి అనే దానికంటే కూడా ముందుగా జాగ్రత్త పడండి. చాలా దారుణాల విషయాలు జరుగుతూ ఉన్నాయి. పేరెంట్స్ తెలుసుకునేసరికి చెయ్యి దాటిపోతుంది. అందుకనే ఇంటర్ పిల్లలు హాస్టల్లో తెలిసి తెలియని వయసులో చాలా యాక్సెస్ దొరుకుతుంది కూడా. అన్ఫార్చునేట్లీ కొన్ని హాస్టల్స్లో ఏమో అనిపిస్తూ ఉంది. ఇది నేను స్టూడెంట్స్తో మాదాపూర్లో, కేబిహెచ్పిలో ఇంటర్ చదువుతున్న పిల్లలతో కొంత మాట్లాడడం జరిగింది. మాట్లాడగా నాకు ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. సో పేరెంట్స్ జాగ్రత్త పడండి. మంచి ఇంటర్ కాలేజీలో జాయిన్ చేయించడం ఎంత ఇంపార్టెంటో, ఆ మంచి ఇంటర్ కాలేజీలో కూడా, జూనియర్ కాలేజీలో కూడా మన పిల్లవాడు కరెక్ట్గా వెళ్తున్నాడా లేదా, మన అమ్మాయి కరెక్ట్గా రైట్ ట్రాక్లో ఉందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మితిమీరిన స్వేచ్ఛ అనేది వాళ్ళు జీవితంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వాళ్ళ ఇష్టం. పేరెంట్స్ జనరల్గా ఇక్కడ ఎలా ఉంటుంది మన ఇండియాలో, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలు చూసుకున్నాం, ఇండియాలో చూసుకున్నాం, తల్లిదండ్రులు బతుకున్నంత కాలం పిల్లల్ని చేయవదలరు. పిల్లలే ప్రపంచంగా బతుకుతూ ఉంటారు. మన పేరెంట్స్ అదే చేశారు, మీ పేరెంట్స్ అదే చేస్తుంటారు. ఇక తర్వాత జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే. సో ఇది కొంచెం ఆలోచన చేయండి. నాకు ఇది చూసి అతి నమ్మకము, మన అమ్మాయి మన బాబు కరెక్ట్గా ఉన్నా కానీ ఒక 10 మంది అట్మాస్ఫియర్ డిఫరెంట్గా ఉండి ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటే వీళ్ళటు వీళ్ళు ఎవరని గ్యారంటీ అండి. ఇది ఒకసారి సిన్సియర్గా ఆలోచన చేయండి. సో కొంచెం ఎప్పటికప్పుడు పిల్లల్ని మానిటర్ చేసుకోండి, ఎప్పటికప్పుడు పిల్లల్ని అబ్జర్వేషన్లో ఉంచుకోండి. తల్లిదండ్రులుగా పిల్లలు మంచిగా ఉంటే 1000 కోట్లు సంపాదించుగాక. మన పిల్లలు కరెక్ట్గా లేకపోతే, పిల్లలు ప్రశాంతంగా మంచి రైట్ ట్రాక్లో ఉండి హ్యాపీగా లేకపోతే పేరెంట్స్కి అసలు మనశ్శాంతి అనేది ఉండదు. అవునా కాదు? సో ఆ మనశ్శాంతిగా ఉండడానికి ఎప్పటికప్పుడు రాంగ్ రూట్లో వెళ్ళకుండా చూసుకుంటున్నారా లేదా అది చూసుకోండి. ఒకసారి ఆలోచన చేయండి. సో ఎస్పెషల్లీ హైదరాబాద్లో జాయిన్ చేసే పిల్లలు కానీ, విజయవాడలో కానీ, ఎక్కడైనా, విజయవాడ, నెల్లూరు ఎక్కడైనా కావచ్చు, ఒకసారి ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.